ఇప్పుడు మనము స్పెషల్గా బాస్మతి రైస్తో దమ్ బిర్యానీ చేసుకుంటున్నాము. దానికి ఏందనగా బియ్యం నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకుని ఎలా తయారు చేసుకోవాలనేది, దానికోసం నేను మట్టి పాత్ర ఒకటి తీసుకున్నా, కుండ బిర్యానీ. దానికోసము నేను ఒక 4 చెంచాలు నూనె కాగింది. 2 చెక్క 2 లవంగాలు స్మెల్ కోసము వేసుకుంటున్నాం. బిర్యానీలోకి పుదీనా 2 రెబ్బలు పుదీనా కట్ చేసి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు బిర్యానీలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి ముక్కలు మనం అందులో వేసేసుకుంటున్నాము. అవి బాగా యాగాల. బాగా వేగినాయి. మనం దంచి పెట్టుకున్న 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లము వెల్లుల్లిపాయలు రోట్లో వేసి దంచి పెట్టుకున్న పేస్టు, అలాగే కొత్తిమీర, కొద్దిగా ధనియాల పొడి, 1 చిటికెడు చెక్క లవంగాల పొడి. ఇప్పుడు మసాలా బాగా మాడింది. దాంట్లోకి మనం చికెన్ వేసుకుంటున్నాం. చికెన్ బాగా శుభ్రంగా కడుక్కొని చికెన్ పీసెస్ దాంట్లో వేసుకొని కలబెట్టుకోవాలి. బాగా మంచి ఫ్లేవర్ తోటి మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఒక్క మంట తగని ఉడకని. ఇప్పుడు బిర్యానీకి ముక్కలు సగం ఉడికినాయి. ఎప్పుడు పూర్తిగా ఉడకనివ్వకూడదు. ఇప్పుడు మనము ఈ తాలి నిండా బియ్యం తీసుకున్నాము. 1కి 1.5 బియ్యం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1కి 1.5 వాటర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కల్లుప్పు. పలావు బిర్యానీలో ఎప్పటికైనా కానీ ఉప్పు కొంచెం పడుతుందయా. ఉప్పు తక్కువైతే అస్సలు బాగోదు. 2 చెంచాలు ఉప్పు సరిపోద్ది. అవుతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా నీళ్ళు వడగట్టుకొని అందులో బియ్యం వేసేసేటమే. కుండ బిర్యానీ అయ్యా. కుండలో దమ్ బిర్యానీ, మట్టి కుండలో దమ్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలా లేకుండా సింపుల్ పద్ధతితోటి బిర్యానీ బాగా వచ్చేసింది. చూడండి, పుల్లలుగా ఇదిగో ఎంత బాగా వచ్చినాయో. ఆ నీరు ఇనిగిపోయేల దాకా మనము అట్లనే ఉంచుకొని తీసేసుకొని దమ్ పెట్టుకోవాలి. నీరు అనేది ఉండకూడదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. బిర్యానీతో తింటారు పిల్లలు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ బిర్యానీ. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పలావు దమ్ బిర్యానీ కొంచెం దమ్ము పట్టేలోగా ఈలోగా ఒక మంచి సినిమా పాట సంతోషం కోసం, బాగా ఒక ఎంజాయ్మెంట్ కోసం పాడదాము. చినుకు చినుకు అంజలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని వాన విడిచి ఒళ్ళు మరిచి వాన జాన ఆడింది వయ్యారంగా, నిమ్మ పూరు చల్లింది నింగారంగా. ఆహా ఆహా ఓహోహోహో. ఈలోగానే ఈ పాటలోగానే మనకు దమ్ము కూడా అయిపోయింది. ఆహా ఆహా ఏమి రుచి అన్నరామై మరచి, రోజు తిన మరిగి మోజే తీరనిది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి వచ్చింది దమ్ము బిర్యానీ. ఆహా, కుండ బిర్యానీ అంటే ఇదేయ్యా. ఇలా రావాలా. ఇంకా చూసుకో సామి రంగా. దీన్ని తీసి ఇప్పుడు మనం దమ్ము పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కకు దించేస్తున్నా.
అరే వా! దమ్ము కోసము నేను ఒక పేపర్ వేస్తున్నా గాలి పోకుండా. దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ. మనము దమ్ బిర్యానీ తీసేస్తున్నామయ్యా. ఆహా, వారే వా! ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి ఈ దమ్ బిర్యానీ. ఎంతో రుచికరమైన, ఆహా చూడండి, పుల్లలు 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 వచ్చినాయి. బాసుమతి చికెన్ దమ్ బిర్యానీ ఎంతో టేస్టీకరమైన. మనము సింపుల్గా కుండ బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేస్తున్నాం. దీన్ని ఎలా తయారు చేయాలనేది మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను, చెప్తాను. ముందుగా మనము ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి, 4 పచ్చిమిర్చి, అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, చెక్క లవంగాల పొడి, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు. అలాగే ముందు బియ్యము మనం 1కి 1.5 ఎసురు పెట్టుకోవాలి. ముందే బియ్యం నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ బియ్యం తీసుకొని, నేనైతే ఒక అరకిలో బియ్యం తీసుకున్నా, నానబెట్టుకున్నా. అలాగే నూనె, కొంచెం నూనె ఉంటే నూనె, నెయ్యి ఉంటే ఇంకా టేస్ట్ వస్తుంది. నెయ్యి వేసుకుంటే 2 చెంచాలు నెయ్యి వేసుకొని బాగా అందులో ఉల్లిపాయలు, దాల్చిన చెక్క వేసుకొని బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 చెంచా, బాగా మసాలా మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి, అలాగే కొత్తిమీర, పుదీనా దంచి పెట్టుకునేది దాంట్లో కలుపుకోవటము. ధనియాల పొడి మొత్తం బాగా వేగేదాకా ఉంచుకొని, మనం ఏ అయితే ముక్కలైతే తీసి పెట్టుకున్నామో దమ్ బిర్యానీకి, ఆ ముక్కలు ఆ నూనెలో ఆ మసాలా బాగా మగ్గించాలి. బాగా మగ్గిన తర్వాత మనం 1కి 1.5 ఎసురు పోసుకోవాలి. 1కి 1.5 ఎసురు పోసుకుని బాగా మరిగినాక దానికి సరిపడా టేస్ట్, ఉప్పు మాత్రం మర్చిపోవద్దు. ఎంత ఉప్పు బాగుంటేనే దీంట్లో ఉప్పు కరెక్ట్గా సరిపోదు, తక్కువ అయితే టేస్ట్ రాదు. ఉప్పు కరెక్ట్గా వేసుకొని బాగా బియ్యము బాగా బువ్వగా ఉడికిన తర్వాత ఇదిగో ఈ టైపులో వస్తుంది. అలాగే మనం పక్కకు తీసి దమ్ము పెట్టుకొని బాగా కలదిప్పుకొని ఈ టైపులో తీసుకుంటే ఎంతో అద్భుతమైన, రుచికరమైన, ఎంతో టేస్టీకరమైన చికెన్ దమ్ బిర్యానీ. ఆహా, ఒట్టి బిర్యానీ తినబుద్ధి అవుతుంది. దీంట్లోకి కూర కూడా అవసరం లే, అలా ఉంటుంది బిర్యానీ. అలాగే అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. దయచేసి అందరూ తెలుసుకోండి. జై హింద్.